మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నాకు చాలా ఇష్టమైన నెంబర్ 7. ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని రకాల లక్షణాలు ఉంటాయో, ఎన్ని రకాల అవలక్షణాలు ఉంటాయో, ఎన్ని రకాల శక్తులు ఉంటాయో ఏమిటేమిటో ఉంటాయండి 7లో. అయినప్పటికీ కూడా 7 నాకు చాలా ఇష్టం. బికాజ్ 7 వెనకాల ఉన్న శక్తి 600 అయినా సరే శివశక్తి. 7లో చాలా కష్టాలు ఉంటే ఇలాగా తీసి పైకి వేస్తుంది ఆ శక్తి. బాగా అహంకారంతో తలకాయ విసిరేశారా అదే శక్తి మిమ్మల్ని కింద పడేస్తుంది. 7లో 2 ఉంటాయండి. 7లో ప్రతిభ, ముందు చూపు, ఫ్యూచర్ని పసికట్టగలిగిన నేర్పు వీరి సొంతమైతే ఉన్న పవర్ని సరిగ్గా కాపాడుకోలేని 7లు ప్రపంచంలో చాలా ఉన్నాయండి. ఆ పవర్ని వీళ్ళు సరిగ్గా వాడుకోరు. కానీ 7 మీరు ఎలా ఉంటే మీకు అలా పాఠాలు నేర్పిస్తుందన్నమాట. నేర్చుకోవాలి. 7 టెక్నికల్గా చాలా బాగుంటుంది. ముందుకు దూసుకుపోవటంలో బాగుంటుందండి. ఏమంటారు దాన్ని, కల్మషం లేకుండా సలహాలు ఇవ్వటంలో కూడా 7 బాగుంటుంది. కానీ అదే వెళ్ళిపోయి ఎక్కడో పడిపోతూ ఉంటుంది. అంటే తన పవర్ని తను సరిగ్గా యూజ్ చేసుకోలేకపోవటం అని దీన్నే అంటాను. నాస్తికంగా ఉన్న 7ని చూశాను, ఆస్తికంగా ఉన్న 7ని చూశాను. 2 డిఫరెంట్ అండి, టోటల్ డిఫరెంట్ అనమాట. కానీ 2 విరుద్ధ శక్తులు. సునామీ వస్తే బతికి బయటపడేది 7, సునామీని క్రియేట్ చేసేది కూడా 7. ఏమంటాం చెప్పండి? బ్రహ్మాండమైన లక్షణాలు 7లో. అర్థం చేసుకోవటానికి 7 ఒక జీవితకాలం సరిపోదండి. మన ఇంట్లో 7లో పుట్టిన పిల్లలు ఉన్నారా, వాళ్ళని అర్థం చేసుకోవడం పేరెంట్స్ వాళ్ళు కాదు. ప్రతిసారి ఏదో ఒకటి కొత్త తెలుస్తూనే ఉంటుంది మీకు. ఇంతలోనే ఆశ్చర్యపోవాలి, అంతలోనే మెచ్చుకోవాలి, అంతలోనే తిట్టుకోవాలి. 3 ఏకకాలంలో ఇచ్చేసినా కూడా ఆశ్చర్యపోవద్దు. ఇది 7 లక్షణం అండి. మీరేం చేస్తారు అంతే కదా. నెక్స్ట్, అవసరానికి మించిన నిజాయితీ 7 లక్షణం. వీళ్ళని మోసం చేసేయచ్చు అనే ఒక థాట్ మనకి వస్తుంది 7ని చూస్తే. కానీ వాళ్ళు ఉద్దండ పిండులండి, మామూలుగా ఉండరు. ఉద్దండ పిండులు. మనం అనుకుంటాం మనమే తెలివైన వాళ్ళం. మామూలుగా కొట్టరు వీళ్ళు దెబ్బ. 7లో దెబ్బ, ఒక 7 మిమ్మల్ని దెబ్బ కొట్టాలి అంటే మీ తరం కాదు మళ్ళీ తేరుకోవడం. అంతటి శక్తి వాళ్ళకి ఉంటుందండి. వాళ్ళకి ఈగో ఉన్నట్టు కనపడదు, కానీ మనసంతా ఈగోస్టిక్కే. పైకి కనపడరు. అసలు వాళ్ళలో ఏముందో, ఏం నడుస్తుందో మీకు తెలియగా ఉండడమే 7 లక్షణం. అన్నెసరీ కన్ఫ్యూజన్స్, అన్నెసరీ కన్క్లూజన్స్, అనవసరంగా కాలు వేలు పెట్టడాలు, ఇవి ఎందుకో 7 చేస్తూ ఉంటుందండి. కానీ 7 రెస్పాన్సిబిలిటీ 100% బాగుంటుందండి. 7 ఒక బాధ్యత తీసుకుందంటే చివరి వరకు నిలబడుతుంది. ఇదే విషయం ఎందుకో వీళ్ళు వివాహంలో పాటించరండి. 7కి 2 వివాహాలు ఉంటాయి. అందుకే 7 చక్కగా 30 దాటేసి 32, 33 ఏళ్ళలో వివాహం చేసుకుంటే బెటర్ అండి. బట్ 7 కనుక ఎర్లీ ఏజెస్లో కనుక మ్యారేజ్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, వాళ్ళు సెటిల్ అవ్వరు, సెట్ కారు, డివోర్స్ దాకా వెళ్ళిపోతూ ఉంటాయి. 7కి కొన్ని లక్షణాలు ఉన్నాయి, వీటిని ఎవరూ బాగు చేయలేరు. 7 రహస్యాలని ఛేదిస్తూ ఉంటుందండి. ఇన్వెన్షన్, రీసెర్చ్, సెర్చింగ్, ఇవన్నీ వాళ్ళకి. ఒక్కొక్క 7లో సంతానం ఉంటే వీడు మన ఇంట్లో ఎందుకు ఉన్నాడు అనే బాధపడే తల్లిదండ్రుల్ని చూశాను. ఒక్కొక్క 7 ఉన్న ఇళ్లల్లో ఇలాంటి కొడుకు ఇంకెక్కడ ఉండడు అనే వాళ్ళని చూశాను. ఒక్కొక్క 7 ఉన్న ఇంట్లో రకరకాల పరిణామాలు జరగటము చూశాను. 7 మీకు లైఫ్ టైం అనుభవాలను ఇవ్వగలదండి. అర్థం చేసుకోవడం కష్టం 7ని. 7 శక్తి అందుకోవడం కష్టం. ఆ 7 తన శక్తిని కనుక చక్కగా దిద్దుకోగలిగితే మనీ, ఫేమ్, సక్సెస్ వీళ్ళకి చిటికెలో పనండి. మామూలుగా సెటిల్ అవ్వరు వీళ్ళు. క్లాస్ టాప్ వస్తారు, వాళ్ళు సెటిల్ కారు. కానీ 7లో ఉన్న వ్యక్తి తొందరగా సెటిల్ అవుతాడు. అతనికి ఉన్న నాలెడ్జ్ వేరు. మనం ఏమిటేమిటో అర్థం కాని సంస్కృత భాషలో చాలా చెప్పేస్తాం. సింపుల్గా ఒక లైన్లో చెప్పేసి మార్క్స్ కొట్టేస్తుంది 7. 7 వరమా శాపమా తెలుసుకోవాల్సింది మీరే. 7 బ్రాటప్ చాలా కష్టమండి. మీరు జాగ్రత్త తీసుకోకపోతే 7లో పుట్టిన పిల్లలు పక్కా మెటీరియలిస్ట్లు అవుతారు. 7 ఇంటికి మూల స్తంభంలా నిలబడచ్చు. వద్దు అనుకుంటే స్తంభం వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఒక 7 మన ఇంట్లో ఉంది అంటే మన ఇంటి గేటు బయట శివుడు కూర్చున్నట్టే లెక్క.
ఆ శివుడిని అక్కడి నుంచి వెళ్లకుండా చేయాల్సిన లక్షణం 7ని కన్న వాళ్ళకి ఉంటుంది. చాలా ఉంటుందండి 7లో. మిస్టీరియస్ పవర్, మిస్టికల్ పవర్, వెరసి ప్రపంచానికి అర్థం కాని శక్తి 7లోనే ఉంటుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను వ్యక్తిగతంగా 7ని చాలా ఇష్టపడతానండి. కానీ 7లో ఉండే కష్టాలను చూసినప్పుడు వాళ్ళ పవర్ని మిస్యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఈ కష్టాలు పడుతున్నారు అని అనిపిస్తూ ఉంటుంది. 7లో ఉన్న మరొక ఇది, వీళ్ళ ఆలోచనలు ప్రపంచాన్ని మారుస్తాయండి. వెరీ పవర్ఫుల్ నెంబర్ 7, బట్ యట్ టు ట్యాకిల్ అంటాం కదండి. మనం ట్యాకిల్ చేయగలగాలి, మేనేజ్ చేసుకోగలగాలి, మన చేతిలో 7ని పెట్టుకోగలగాలి. దెన్ సక్సెస్ మీదే. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.